ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వారం రాజకీయ సామాజిక ఘటనలు కలకలం రేపాయి. రోజు ఒకచోట ఏసీబీ దాడులతో అవినీతి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్నారు. మావోయిస్ట్ వ్యతిరేక పోస్టర్లు జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ ప్రజా ఫ్రంట్ పేరిట కనిపించి ఉద్రిక్తలు సృష్టిస్తున్నాయి. ఇక మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ నాయకులు దాడిని ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈ అంశాలపై మరిన్ని వివరాలు మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజుల్లో జరిగినటువంటి ఒక ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ నాయకుల పర్యటనలు, ఇతర విషయాలను ఒకసారి మనం చూసినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల వ్యతిరేకంగా వెలుస్తున్నటువంటి పోస్టర్లు మాత్రం కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గత వారం రోజులుగా మావోయిస్టుల ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరు మీద మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటున్నాయో ఆ ప్రాంతాల్లో కొన్ని పోస్టర్లు అయితే వెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రాణహిత నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి వేమనపల్లి, కోటపల్లి మండలాలు, అదేవిధంగా ఇటు సిర్పూర్ కాగజ్నగర్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా ఇటు నిర్మల్ జిల్లాలోని బైన్సా పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఎదుట, అదేవిధంగా ప్రధాన చౌరస్తాల వద్ద, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయ సమీపాల్లో కూడా ఈ 10 మంది ఎక్కడైతే చౌరస్తాలో ఉంటారో అలాంటి కూడళ్ళ వద్ద కూడా ఈ యొక్క మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు అయితే వెలుస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా ఆ పోస్టర్ల ద్వారా ఈ ప్రజాపంట నేతలు చెప్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మావోయిస్టు సిద్ధాంతాలు కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలు, వాటిని విడనాడి జనజీవన సవంతిలో మావోయిస్టులు కలవాలి, వాళ్ళ మేధస్సును సమాజ అభివృద్ధి కోసం కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మావోయిస్టు సిద్ధాంతానికి కాలం చెల్లింది కాబట్టి ఎవరైతే మావోయిస్టు బాట పట్టినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనజీవన స్రవంతి కలవాలి, లొంగిపోవాలి, ఇటు ప్రజల్లోకి వచ్చి వాళ్ళు పనిచేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎవరు కూడా మావోయిస్టు వైపు ఆకర్షింపబడకూడదు అని చెప్పేసి అయితే ఈ యొక్క మావోయిస్టుల వ్యతిరేక పోస్టర్లు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన చోట వెలుస్తూ ఉన్నాయి. దీనిపైన పోలీసులు కూడా స్పందించడం జరిగింది. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వేస్తూ ఉన్నారు, వాటిపైన మేము విచారణ చేపడుతున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారులు ఏదో ఒక చోట ప్రభుత్వ అధికారులను లంచం తీసుకుంటుండగా పట్టుకుంటున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే 2 సిబ్బందిని, ప్రభుత్వ ఉద్యోగులను పట్టుకున్నటువంటి సంఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. ఇటు ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏసీబీ కార్యాలయం ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ అయితే పట్టుబడుతూ ఉన్నారు. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి నవీన్, అదే ఆఫీసులో పనిచేస్తున్నటువంటి అటెండర్ రాజు ఒక రైతు వద్ద 10,000 లంచం తీసుకుంటుండగా అయితే ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మధు మాట్లాడుతూ, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగినా, న్యాయబద్ధంగా చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఉన్నా మమ్మల్ని ఆశ్రయిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే మహాన్యూస్ ప్రధాన కార్యాలయం పైన బీఆర్ఎస్ నేతల దాడిని ఖండిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల మద్దతుతో చాలా చోట్లయితే నిరసనలు కొనసాగడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బైన్సా, మందమర్రి, ఖానాపూర్, అదేవిధంగా బోత్ పరిసర ప్రాంతాలు, ఊట్నూరులో కూడా జర్నలిస్టు నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది. విధి నిర్వహణలో కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి వాళ్ళు నిరసన తెలపడం జరిగింది. ప్రధాన పట్టణాల్లో ఇటు నిర్మల్, ఆదిలాబాద్, ఊట్నూరు, ఆసిఫాబాద్, రెబ్బన ప్రాంతాల్లో మాత్రం జర్నలిస్టు సంఘాలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ జర్నలిస్టుల నిరసనకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు చెప్పడం జరిగింది, ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి మీడియా పైన దాడులను ఖండించడం జరిగింది. ఎవరైతే మీడియా పైన దాడులు చేయడం జరిగిందో, ఎవరైతే మహాన్యూస్ పైన దాడి చేయడం జరిగిందో ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా దాడులను ప్రోత్సహిస్తున్నటువంటి ఆ పార్టీ నేతలపైన కూడా కేసులు బుక్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా పత్రికా స్వేచ్ఛను కాల రాస్తున్న విధంగా ఆ పార్టీల నాయకులు వ్యవహరించారు కాబట్టి వాళ్ళపైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నికార్సైన వార్తలు అందిస్తున్నటువంటి మహాన్యూస్ కార్యాలయం పైన దాడి చేసినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు అయితే ముక్త కంఠంతో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపించింది. దొడ్డి కొమరయ్య వర్ధంతి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి రోషయ్య జయంతి వేడుకలు ఒకే రోజు రావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద వీళ్ళ చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించి వాళ్ళు చేసినటువంటి సేవలను, వాళ్ళు ఆ రోజులలో ఏ విధంగా అయితే ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారో వాటి అన్నింటిని వాళ్ళు కొనియాడడం జరిగింది. ముఖ్యంగా దొడ్డి కొమరయ్య భూమి కోసం, భుక్తి కోసం ఏ విధంగా రైతాంగాన్ని ఏకదాటిపైకి తీసుకురావడం జరిగిందో, రైతులలో చైతన్యం నింపే ప్రయత్నం చేయడం జరిగిందో అని చెప్పేసి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి నివాళులు అర్పించి అతని యొక్క సేవలను కీర్తించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రోషయ్య జయంతి వేడుకలను కూడా
కూడా అన్ని చోట్ల రాజకీయ పార్టీలు నిర్వహించుకోవడం జరిగింది. రోషయ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, రోషయ్య కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, రోషయ్య సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన రాజకీయ జీవితం రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోషయ్య ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించడం, అదేవిధంగా రాష్ట్రంలో అనేక రకాల మంత్రి శాఖలు నిర్వహించినటువంటి ఘనత, ఆర్థిక శాఖగా పనిచేసి ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా దోహదపడు అనే అంశాలను కూడా ఈ సందర్భంగా వక్తలు రోషయ్య చేసినటువంటి సేవలను కొనియాడడం జరిగింది. మరో వార్త విషయానికి వచ్చినట్లయితే వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు యూరియాల కోసం అయితే కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాల కలెక్టర్లు కూడా యూరియా కొరత లేకుండా చూడాలని చెప్తున్నప్పటికీ కూడా యూరియాకు సంబంధించినటువంటి అవస్థలు కొనసాగుతూ ఉన్నాయి. యూరియా ఇచ్చేటువంటి ప్రాంతాలకు రైతులు ఉదయాన్నే వచ్చి ఆ కార్యాలయాల ఎదుట వాళ్ళు క్యూలో నిలబడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. యూరియా కొరత ఏర్పడడం వల్ల చాలా చోట్ల రైతులు యూరియా కష్టాలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ జిల్లాల కలెక్టర్లు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా వ్యాపారులు యూరియా కొరత సృష్టిస్తున్నారని చెప్పేసి అయితే రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనిలో దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇటు కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. రైతులకు యూరియా కష్టాలు లేకుండా యూరియాను సక్రమంగా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా జిల్లాల కలెక్టర్లు కూడా యూరియా అమ్మేటువంటి ప్రాంతాలకు వెళ్ళి స్టాక్ ఏ విధంగా ఉంది, రైతులకు ఎంత మేర కేటాయించాలి, రైతులకు ఏ విధంగా ఇస్తున్నారన్న విషయాన్ని కూడా జిల్లాల కలెక్టర్లు కూడా యూరియా అమ్మేటువంటి వ్యాపారుల వద్ద వెళ్ళి కూడా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రెబ్బన్లో మాత్రం యూరియాను ఏదైతే నిల్వ చేసే ప్రాంతంలో వర్షం పడడంతో యూరియా బస్తాలు, తడిసిన యూరియా బస్తాలని రైతులకు కేటాయిస్తున్నారని చెప్పేసి అయితే రెబ్బన్లో రైతులు అయితే నిరసన చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి అయితే రైతులు కోరుతా ఉన్నారు. మరో వార్త విషయానికి వచ్చినట్లయితే మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలో ఇరిగేషన్ నూతన కార్యాలయ భవనాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే విడుమ బొజ్జు ప్రారంభించడం జరిగింది. సుమారుగా 33 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఈ సందర్భంగా బొజ్జు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతూ ఉంది కాబట్టి ఈ ప్రాంత రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇరిగేషన్ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది. రైతులకు సాగునీరు అందించే విధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు ఉంటున్నారు, వాళ్ళందరూ రైతులకు అందుబాటులో ఉండాలి. అదేవిధంగా చివరి ఆయకట్టు వరకు కూడా నీటిని అందించే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కడెం ప్రాజెక్టులో మరమ్మతులు కూడా చేసినట్టుగా చెప్పడం జరిగింది. కడెం ప్రాజెక్టులో గత ఇబ్బంది వల్ల కడెం ప్రాజెక్టు కింది ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పంట నష్టం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కడెం ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయిన నేపథ్యంలో కడెం ప్రాజెక్టు కింద సాగు చేసుకున్నటువంటి రైతులు సాగు చేసుకోవచ్చినటువంటి భరోసా కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది. కడెం ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయిన నేపథ్యంలో కడెం ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తూ ఉన్నాం కాబట్టి కడెం ప్రాజెక్టు ప్రవాహక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి ఆ పరిసరాల్లో రైతులు సాగు చేసుకోవాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా రైతులను సమస్యలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు ఎప్పటికీ రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో జరిగినటువంటి ముఖ్యమైన వార్తలు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.